అందరికీ నమస్కారం, స్వాగతం. శ్రీ బొమ్మిరెడ్డి నాగిరెడ్డి గారి శత జయంతి మహోత్సవానికి విచ్చేసిన విశిష్ట అతిథులు, కళాప్రియులు, అభిమానులు, మరెందరో మహానుభావులకు మా శతకోటి వందనాలు. ఈ మహత్తరమైన సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ బొమ్మిరెడ్డి నాగిరెడ్డి గారి విజయ సంస్థతో అతి సన్నిహితంగా పనిచేసిన ప్రముఖులను సాదరంగా సత్కరించడంతో పాటు వారి వారి జ్ఞాపకాల తోటలోకి తొంగి చూడబోతున్నాం. ప్రతిష్టాత్మకమైన బి నాగిరెడ్డి స్మారక ప్రారంభోత్సవ అవార్డును ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారికి మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాకు గాను ప్రదానం చేయబోతున్న వారు విజయ సంస్థ వారు. కలవరమాయే మదిలో నా మదిలో, కలవరమాయే మదిలో నా మదిలో, కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే, కలవరమాయే మదిలో నా మదిలో. కలవరమాయే మదిలో నా మదిలో, కన్నులలో నగారడియాయే మనసే పూల మంటపమాయే, కలవరమాయే మదిలో నా మదిలో. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో, కులుకులొలుకు చలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో, కులుకులొలుకు చలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో, ప్రేమయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలను, ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలను, ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలను. తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలను. బి నాగిరెడ్డి గారు బిఎన్ రెడ్డి గారి సోదరుడు. బిఎన్ రెడ్డి గారు వారి అన్నగారు. వారు మల్లీశ్వరి చిత్రం ద్వారా అగ్రశ్రేణికి చెందిన వారు బిఎన్ రెడ్డి గారు. వారి తమ్ముడే బి నాగిరెడ్డి గారు. నాగిరెడ్డి గారు దర్శకత్వం శాఖ వైపు వెళ్ళలేదు, ఆయన నిర్మాణ రంగంలోకే ఉన్నారు. వారు నిర్మాతగా ఉన్నారు. చలనచిత్ర నిర్మాణంతో పాటు వైద్యశాల కూడా నిర్మించి హాస్పిటల్ని చాలా అనితర సాధ్యమైన సేవలు చేశాడు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నేను మొట్టమొదట 62లో అనురాగం అనే చిత్రం నిర్మించడం జరిగింది. పార్ట్నర్స్తో కలిసి అనురూప పిక్చర్స్ అనురాగం అనే సినిమా తీస్తే, ఎందుకు చెబుతున్నానంటే నాగిరెడ్డి గారిలో ఉన్న వారికి నాకు ఎలా ఇది ఏర్పడింది అనేది. అనురాగం సినిమా తీస్తే పిక్చర్ అంతా రెడీ అయిపోయింది. సెన్సారు ఆ రోజుల్లో సెన్సార్ అయిన తర్వాత సర్టిఫికేట్ చూపించిన తర్వాత పాజిటివ్ ఇచ్చేవాళ్ళు, అప్పుడు ప్రింట్ చేసి రిలీజ్ చేసేవాళ్ళం. మేము ఆల్రెడీ డేట్ కమిట్ అయిపోయాము. డేట్ కమిట్ అయిన తర్వాత ఈ సెన్సార్ కను దానికి టైం చాలదు అని చెప్తే, అప్పుడు డిస్ట్రిబ్యూటర్ పూర్ణచంద్రరావు గారు చెప్పాడు, నేను సేవ్ చేయాలంటే ఒకటేనయ్యా నాగిరెడ్డి గారు ల్యాబ్ ఓనరు, వారి దగ్గర పోయి కనుక్కో, వారు కనుక స్టాక్ ఇస్తే నీ పని అయిపోతుంది అని అన్నారు. అలా వారు సహాయం చేసి ఆ రోజు నుంచి నాగిరెడ్డి గారితో అనురాగంతో సంబంధం ఏర్పడిపోయింది. అలాగే తర్వాత అనురాగం అంత వర్షాకాలంలో రిలీజ్ చేయటం అంత బాగపోలేదు. నేను రాముడి భీముడు స్టార్ట్ చేయడం జరిగింది. సురేష్ ప్రొడక్షన్స్ రాముడి భీముడు మా పెద్దబ్బాయి పేరుతోటి బ్యానర్ పెట్టి రాముడి భీముడు జమున గారు, ఎల్విజి లక్ష్మి, రామారావు గారు డ్యూయల్ రోల్, ఫస్ట్ డ్యూయల్ రోల్ ఎన్టీ రామారావు గారిది చేయటం జరిగింది. ఆ పిక్చర్ పెద్ద హిట్ అయింది. దాన్ని తమిళ్లో కలిసి తీయాలని అనుకున్నాం ఎంజీఆర్ గారితో. తర్వాత కొన్ని కారణాల వల్ల నాగిరెడ్డి గారే తీశారు.
సేమ్ దాన్ని కూడా మళ్ళీ హిందీలో కూడా కావాలని నన్ను అడిగితే ఆయనకి నాగిరెడ్డి గారికి ఇవ్వటం జరిగింది. అట్లా వారికి మాకు పరిచయం. అలా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత నాగిరెడ్డి గారి పిల్లలు 68లో వారు మేము కలిసి నాగిరెడ్డి గారి పిల్లలు నలుగురు, ప్రసాద్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, వెంకటరామరెడ్డి, బాబ్జీ, వెంకటరామరెడ్డి, మేము నలుగురు కలిసి అప్పుడు విజయ సురేష్ అని పెట్టి పాప కోసంతో స్టార్ట్ చేసి కొన్ని సంవత్సరాలు తీసి తర్వాత మళ్ళీ సురేష్ మూవీస్ అని బట్టి మళ్ళీ ప్రేమనగరు ఇవన్నీ సినిమాలు తీయటం చాలా 13 సినిమాలు మేమంతా జాయింట్ తీసాం.